హాయ్ ఫ్రెండ్స్, మనం పొట్టు మినపప్పు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం మినపప్పుని 4 గంటల పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత మనం మినపప్పు చూడండి, మనకి క్వాంటిటీ డబుల్ అయిపోయింది. మనం వీటిని నీట్గా పొట్టు పోయే విధంగా క్లీన్ చేసుకోవాలి. మనం ఈ విధంగా మనం కడుక్కుంటే మనకు పొట్టు ఈజీగా పోతుంది. మనం వాటర్ తీసుకొని వాటర్ని వేరొక గిన్నెలోకి వంపుకొని మనకి పొట్టుతో సహా పోతుంది. ఈ విధంగా మనం 3-4 టైమ్స్ చేసుకుంటే మన మినపప్పుకి పొట్టంతా ఊడిపోతుంది. చూడండి, మనకి పొట్టు నీట్గా పోయి పప్పు మిగిలిపోయింది. ఇవి మనం వాటర్ అంతా వంపేసుకొని మనం ఇందులో రాళ్ళు కానీ ఇసుక కానీ ఏమన్నా ఉంటే గాలించుకోవాలి. కొద్దిగా వాటర్ తీసుకొని గిన్నె ఈ విధంగా కదిలిస్తూ ఉంటే మనకి గాలించుకోవడానికి రాళ్ళు కిందకి వెళ్ళి ఇసుక కానీ రాళ్ళు కానీ ఉంటే కిందకి వెళ్తాయి, మనకు పప్పు వరకు పైకి వస్తుంది. ఈ విధంగానే మనం కొద్దిసేపు అని ఇలా చేయి పెడితే మనకు పప్పు చేతికి వస్తుంది. ఈ విధంగా తీసి పప్పు మొత్తాన్ని ఈ విధంగా మనం గాలించుకోవాలి. లాస్ట్లో ఈ విధంగా మనం చూడండి, మనకి చివరిగా మనకి రాళ్ళు కానీ ఇసుక కానీ ఉంటే ఈ విధంగా కిందకు వస్తుంది. చూడండి, మనకి రాళ్ళు ఉన్నాయి, పప్పులో రాళ్ళు ఉంటాయి. అవి మనం ఈ విధంగా గాలించుకోవడం వల్ల కిందకి వెళ్ళిపోయి మనకు నీట్గా ఉంటుంది పప్పు. ఈ విధంగా మనం పప్పు నీట్గా మనం క్లీన్ చేసుకొని గాలించుకుంటే మనకు పప్పు నీట్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన పొట్టు పప్పు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో. మినపప్పే కాదు, మనం అలసందలు కానీ పెసలు కానీ ఏవైనా మనం క్లీన్ చేసుకుంటే ఇదే విధంగా క్లీన్ చేసుకొని గాలించుకుంటే మనకు పప్పులో ఏం ఇసుక రాళ్ళు ఏం లేకుండా నీట్గా మనకి ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.